నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. ఏదైతే సికింద్రాబాద్ ప్యారడైజ్ లో ఉన్న పీజీ కాలేజీలో అయితే ప్రొటెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. విద్యార్థుల సమస్యల పైన మెయిన్ గా విద్యార్థులకి సంబంధించిన అసెంబ్లీలో బడ్జెట్ సమావేశానికి 18% 15% నుండి 10% కేటాయించాలని కోరుతా ఉన్నారు. ఇక్కడున్న విద్యార్థి నేతలతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. నా పేరు శ్రీనాథ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కుక్కడపల్లి విభాగ్ కన్వీనర్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి దానిలో 15% విద్యారంగానికి కేటాయించాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా 8,000 పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ ఉందో దాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే బీసీ అధికారపూర్వకంగా విద్యారంగ సమస్యలు ఏదైతున్నా విద్యార్థి సమస్యలు అదే విద్యారంగ సమస్యానికి ఉస్మానియా యూనివర్సిటీలో ఎటువంటి నిరసన చేయొద్దు అని చెప్పి అధికారంగా కాంగ్రెస్ కొమ్ముగాచినటువంటి బీసీ దాన్ని ప్రవేశపెట్టారు. కావున అది ముమ్మాటికి తప్పు అని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఖండిస్తుంది. ఆనాడు తెలంగాణ సాధించడానికి 1,200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ సాధించుకున్నట్టు ఘనత తెలంగాణ విద్యార్థులకు. ఈరోజు అదే విద్యార్థులు మరో తెలంగాణ సాధించడానికైనా సరే వెనుకాడాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల ఇదే మొండి వైఖరి కొనసాగుతుంటే అఖిల భారత విద్యార్థి పరిషత్ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా వెనుకడగేయలేదు. విద్యార్థులు నిరుద్యోగులు గద్దె దించేదాకా వెనుకడగేయలేదు. ఈ రోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తప్పు దావకెళ్తుంది, అదే తప్పు చేస్తుంది. కాబట్టి మరో తెలంగాణ సాధించాలనికైనా సరే విద్యార్థులు వెనుకడు వేయమని చెప్తున్నాం. ఇదే పీజీ కాలేజీలు అంటే ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ భవనాలు కానీ పక్కా సెల్ఫ్ హెల్ప్ కోర్సులు రెగ్యులర్ చేయాలని ఎన్నో యుద్ధమాలు చేసినా సరే పట్టించుకోలేని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఏ విధంగా నువ్వు ప్రశ్నించకుండా ఆపుతావు అని చెప్పి విద్యార్థులు గొంతు ఎట్లా వస్తావు అని చెప్పి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్క మినిస్టర్ దాన్ని సపోర్ట్ చేస్తారు. అది ముమ్మాటికి తప్పు. ఇదే విద్యార్థుల ఓటుతోటే ప్రజారిక ఓటుతోటే మీరు గెలిచి ఆ సీట్ ఎక్కిరని చెప్పి ఏబీవీపీ మరలా గుర్తు చేస్తుంది. విద్యార్థులకి ప్రభుత్వం సీట్ ఎక్కించడం తెలుసు, గద్దె దించడం తెలుసు అని చెప్పి మళ్ళీ ఒకసారి అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఇవన్నీ వెంటనే విడుదల చేసి అదే విధంగా వీసీ ఏదైతే ఇచ్చినో దాన్ని వెనక్కి తీసుకోపోతే అఖిల భారత విద్యార్థి పరిషత్ ఇంకా పెద్ద యుద్ధమానికైనా సరే శ్రీకారం చుడుతుందని చెప్పి చెప్తున్నాను. భారత్ మాతా కీ జై.